Hello guys, welcome back to your favorite channel, that is Physics in Telugu, and welcome to your favorite batch, that is Samarthya series for class 10th students. So మనం రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ ఎట్ కర్వ్డ్ సర్ఫేసెస్ లో భాగంగా ఆల్రెడీ 2 లెక్చర్స్ కంప్లీట్ చేయడం జరిగింది. అవునా, ఫస్ట్ లెక్చర్లో మనం అసలు రిఫ్రాక్షన్ అంటే ఏంటి, సో రిఫ్రాక్షన్ ఎలా జరుగుతుంది, సో ఏ మీడియం నుంచి ఏ మీడియంకి వెళ్తే రిఫ్రాక్షన్ ఎలా జరుగుతుంది, సో దీనికి సంబంధించిన కాన్సెప్ట్స్ని మనం ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేసాం. అండ్ స్నెల్స్ లా గురించి చూసాం, అండ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ చూసాం, రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ చూసాం. సో అదేవిధంగా సెకండ్ లెక్చర్లో మనం ఏం డిస్కస్ చేసుకున్నాం, సో రిఫ్రాక్షన్ ఫినామినాని మనం లెన్సెస్లో అబ్జర్వ్ చేయవచ్చు. సో ఆ లెన్స్ డిఫరెంట్ టైప్స్ ఉంటాయి, బట్ మన సిలబస్లో మనం యూజ్ చేసేవి సో ద కాన్వెక్స్ లెన్స్ అండ్ కాంకేవ్ లెన్స్. సో దాంట్లో కాన్వెక్స్ లెన్స్నే మనం డబుల్ కాన్వెక్స్ లెన్స్ అంటాం, కాంకేవ్ లెన్స్నే డబుల్ కాంకేవ్ లెన్స్ అని కూడా అంటాం. అవునా, సో అదేవిధంగా సో ఆ కాంకేవ్ అండ్ కాన్వెక్స్ లెన్స్కి సో ఇమేజ్ ఫార్మేషన్ రూల్స్ ఏంటి, సో వీటిని మనం లాస్ట్ క్లాస్లో చూసాం. అవునా, సో ఈరోజు సెషన్లో సో ద ఇమేజ్ ఫార్మేషన్ ఇన్ ద కేస్ ఆఫ్ కాన్వెక్స్ లెన్స్, ద ఇమేజ్ ఫార్మేషన్ కేసెస్ ఇన్ ద కాంకేవ్ లెన్స్. సో ఇది మనకి ఈరోజు టాపిక్. ఓకేనా, సో అంటే కంప్లీట్గా రే డయాగ్రామ్స్ బేస్డ్ ఉంటుంది. సో అదే ఈరోజు టార్గెట్స్లో లిస్ట్ చేస్తున్నాను. సో రే డయాగ్రామ్స్ ఫర్ కాంకేవ్ అండ్ కాన్వెక్స్ లెన్స్. ఓకేనా, సో ఇంట్రెస్టింగ్ టాపిక్. మనం ఏదైతే నేర్చుకుంటున్నామో రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ ఆర్ రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్కి సంబంధించి స్టెప్ బై స్టెప్ వెళ్తున్నాం. ఓకేనా, సో మా టెక్స్ట్ బుక్లో రిఫ్రాక్షన్ ఎట్ కర్వ్డ్ సర్ఫేసెస్ ఫార్ములా మీరు ఇంకా డిరైవ్ చేయలేదు, సో లేదనంటే లెన్స్ మేకర్ ఫార్ములా ఇంకా డిరైవ్ చేయలేదు, సో వస్తాయి, అన్నీ వస్తాయి. అండ్ రిఫ్రాక్షన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రియల్ డెప్త్, అపారెంట్ డెప్త్ గురించి మనం మాట్లాడుకోలేదు, సో టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ మాట్లాడుకోలేదు, ఇవన్నీ కూడా మీకు వస్తాయి. ఓకేనా, సో అది నా మీద వదిలేసేయండి ఆ పని. సో 100% ఒక సీక్వెన్స్లో మీరు ఒకసారి నా లెక్చర్స్ ఓపెన్ చేసి రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ కనుక మీరు చూస్తే సో ఇన్ డీటెయిల్గా వన్ బై వన్. సో ఇక్కడ నేను ఎక్కువ క్వశ్చన్స్ తీసుకోవట్లేదు, ఫస్ట్ కాన్సెప్ట్స్ కవర్ చేస్తున్నా, తర్వాత క్వశ్చన్స్ తీసుకుందాం. ఓకేనా, సో మీ ఫ్రెండ్స్ కూడా రిఫర్ చేయండి, ఎవరైతే క్లాస్ 10th చదువుతున్నారో ఫిజిక్స్ క్లాసెస్ వాళ్ళకి నీడు ఉన్నాయి లేదంటే వాళ్ళకు ఉపయోగపడతాయి అనుకున్న స్టూడెంట్స్కి మన వీడియోస్ షేర్ చేయండి. ఓకేనా, ఆల్రెడీ మనం రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ ఎట్ కర్వ్డ్ సర్ఫేసెస్ కంప్లీట్ చేసాం. సో దిస్ ఈజ్ రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ ఎట్ కర్వ్డ్ సర్ఫేసెస్. ఓకే, సో క్లాస్ 10th ఉన్నారు, సో ఇది మీకు మంచి ఫౌండేషన్ యూజ్ అవుతుంది. ఓకే, సో మంచి లెర్నింగ్ స్టేజ్ మీకు ఇది. సో మీరు ఒక్కసారి ఇంటర్మీడియట్కి వచ్చిన తర్వాత అంత గజిబిజిగా ఉంటుంది, ఎందుకంటే సిలబస్ అన్నది చాలా ఇంక్రీజ్ అవుతుంది. మీరు ఎంపీసీ తీసుకున్నా బైపీసీ తీసుకున్నా సిలబస్ అన్నది చాలా ఉంటుంది 10th నుంచి 11th వచ్చేసరికి. సో కాబట్టి మీకు అప్పుడు అంత టైం దొరకదు. సో మీరు స్ట్రాంగ్ ఫౌండేషన్ని బిల్డ్ చేసుకోవాలి అని అనుకుంటే దిస్ ఈజ్ అ పర్ఫెక్ట్ టైం అనమాట. ఓన్లీ సార్ నేను నాకు టెక్స్ట్ బుక్కే చదువుతాను, సో దాంట్లో ఉన్న క్వశ్చన్స్ ఏ చేస్తాను, నాకు అక్కడ వరకు చాలు సార్ అంటే ఓకే, సో అక్కడ వరకు చాలు అనుకున్న వాళ్ళు ఓకే. బట్ పొటెన్షియల్ ఉన్న స్టూడెంట్స్ నేను ఇంకా నేర్చుకుంటాను, సో నాకు ఇంకా స్కోప్ ఉంది దీంట్లో నేర్చుకుంటాం అన్న వాళ్ళకి సో మన లెక్చర్స్ బాగా యూజ్ అవుతాయి. అండ్ ఇది మీకేం వృధాగా పోదు, మీరు ఈరోజు చదువుకున్నది ఏది కూడా వృధాగా పోదు. సో ఏదైతే మీరు ఇప్పుడు నేర్చుకుంటున్నారో రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ అండ్ రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ మళ్ళీ క్లాస్ 12th మీకు రే ఆప్టిక్స్ రూపంలో వస్తుంది. ఓకేనా, తర్వాత ఎలక్ట్రిసిటీ నేర్చుకుంటాం, సో అది కూడా క్లాస్ 12th వస్తుంది. ఓకేనా, సో కాబట్టి నేర్చుకునేదాన్ని శ్రద్ధ పెట్టి నేర్చుకోండి. సో ఆ నేర్చుకున్న దాన్ని డైలీ ఒకసారి రివైజ్ చేయండి. సో లేదు ఈరోజు నేర్చుకున్న క్లాస్ మొత్తం విన్నా, కృష్ణ సార్ క్లాస్ అర్ధగంట చెప్పాడు, 40 minutes చెప్పాడు, దాన్ని మొత్తం విన్నా, పర్ఫెక్ట్గా నేర్చుకున్నా, సో ఇక నేను దాన్ని మళ్ళీ ఎగ్జామ్ వెళ్ళేటప్పుడు చూసుకుంటా అంటే నో, అలా చేయకండి. సో మీరు నేర్చుకున్న దాన్ని డైలీ ఒకసారి ఒక 10 నిమిషాలు దాన్ని రివైజ్ చేసుకుంటే మీకు ఈజీ గుర్తుంటాయి. ఓకేనా, సో ఇక మీ మైండ్లో ఫీడ్ అయిపోతాయి అన్నమాట. ఇక మీరు సపరేట్గా ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు మళ్ళీ ఫస్ట్ నుంచి చదవాల్సిన అవసరం ఉండదు. ఓకే, క్లియర్? చలో, సో ఇక టైం వేస్ట్ చేయకుండా ఈరోజు సెషన్ని స్టార్ట్ చేసేద్దాం. సో మన లాస్ట్ క్లాస్లో రిఫ్రాక్షన్ మనకి ఎలా జరుగుతుంది అన్న దాని గురించి మాట్లాడుకుందాం. అండ్ రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్లో సో వాట్ ఆర్ ద ఇమేజ్ ఫార్మేషన్ రూల్స్, సో అవునా 3 ఇమేజ్ ఫార్మేషన్ రూల్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం. సో ఏంటది, సో నేను కాన్వెక్స్ లెన్స్కి డ్రా చేశాను, మిమ్మల్ని కాంకేవ్కి హోంవర్క్ డ్రా చేయమని చెప్పాను. సో ఇది ఆప్టికల్ సెంటర్, రైట్? సో దిస్ ఈజ్ ద
principal focus F2. So this is C2 or 2F2. Okay na, 2F2 or C2. So ఇటువైపు this is F1, this is the 2F1. లేదంటే మీ టెక్స్ట్ బుక్ ప్రకారం రాస్తే సో దిస్ సైడ్ F1 F2, సో దిస్ సైడ్ 2F2 to F1. సో ఎలా రాసినా నో ప్రాబ్లం, బట్ జస్ట్ ఐడెంటిఫై దట్ దిస్ ఈస్ ద మెయిన్ ప్రిన్సిపల్ ఫోకస్. ఓకేనా. సో ఏ ఇన్సిడెంట్ రే ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్ పాసెస్ త్రూ ద ఫోకస్. అంతేనా. సో అలానే దీంట్లోనే డ్రా చేస్తాను ఇంకొక రే కూడా. సో ఇఫ్ ద ఇన్సిడెంట్ రే పాసెస్ త్రూ ద ఫోకస్, రైట్, so then it passes parallel to the principal axis. The refracted ray passes parallel to the principal axis. So if the incident ray passes through the optical center, it goes undeviated. Ila undeviated వెళ్ళిపోతుంది. So these are the image formation rules that we discussed. So ఇంకొక image formation rule కూడా రాయొచ్చు. That is, if the incident ray goes along the principal axis, so it goes undeviated. అంటే ఈ థర్డ్ రూల్ ఫోర్త్ రూల్ ఒకటే. ఏదైనా ఆప్టికల్ సెంటర్ నుంచి పాస్ అయితే సో ఇట్ గోస్ అన్డీవియేటెడ్. సో ఇలా ఆప్టికల్ సెంటర్ నుంచే పాస్ అవుతుంది కదా ఇది కూడా. సో ఇట్ గోస్ అన్డీవియేటెడ్ అనమాట. సో దీస్ ఆర్ ద 4 ఇమేజ్ ఫార్మేషన్ రూల్స్. సో ఈ ఇమేజ్ ఫార్మేషన్ రూల్స్ నేర్చుకున్న తర్వాత ఇప్పుడు సో వీ లెర్న్డ్ దట్ ద కాన్వెక్స్ లెన్స్ ఈజ్ ఆల్సో కాల్డ్ ద కన్వర్జింగ్ లెన్స్. కాన్వెక్స్ లెన్స్నే మనం కన్వర్జింగ్ లెన్స్ అంటాం, రైట్. సో అండ్ కాంకేవ్ లెన్స్ని డైవర్జింగ్ లెన్స్. డైవర్జింగ్ లెన్స్, రైట్. సో ఫైన్. నౌ ద థింగ్ ఈజ్, మీరు ఒక్కసారి మిర్రర్స్లో మనం నేర్చుకున్న దాన్ని రీకాల్ చేసుకోండి. మిర్రర్స్లో కాంకేవ్ మిర్రర్ ఈజ్ ద కన్వర్జింగ్ మిర్రర్. సో ఆ కాంకేవ్ మిర్రర్కి 6 ఇమేజ్ ఫార్మేషన్ కేసెస్ డిస్కస్ చేసుకున్నాం కన్వర్జింగ్ దానికి. సో సేమ్ ఇక్కడ కూడా సో కాన్వెక్స్ లెన్స్ ఆర్ ద కన్వర్జింగ్ లెన్స్. సో దీంట్లో సో ద 6 ఇమేజ్ ఫార్మేషన్ కేసెస్ ఉంటాయి. సో ద 6 ఇమేజ్ ఫార్మేషన్ కేసెస్. ఓకే. అండ్ సో కాన్కేవ్ లెన్స్, సో కాన్కేవ్ లెన్స్ ఆర్ ద డైవర్జింగ్ లెన్స్. మిర్రర్స్లో అయితే సో విచ్ మిర్రర్ ఈజ్ ద డైవర్జింగ్ మిర్రర్? సో ద కాన్వెక్స్ మిర్రర్ ఈజ్ ద డైవర్జింగ్ మిర్రర్, అవునా. సో ఆ కాన్వెక్స్ మిర్రర్ కేసులో మనం 2 ఇమేజ్ ఫార్మేషన్ రూల్స్ చూసాం. సో ఇక్కడ డైవర్జింగ్కి 2 ఇమేజ్ ఫార్మేషన్ రూల్స్. సో ఇక్కడ 2 ఇమేజ్ ఫార్మేషన్ కేసెస్. ఓకేనా. సో ఈ ఇమేజ్ ఫార్మేషన్ కేసెస్ని మనం ఇన్ డీటెయిల్గా ఇక నేర్చుకుందాం. ఓకేనా. సో మీకు టెక్స్ట్ బుక్లో స్టేట్ టెక్స్ట్ బుక్ ఫాలో అయ్యే స్టూడెంట్స్ సో ఇలా ఇస్తారు, ఇది కాన్వెక్స్ లెన్స్. దిస్ ఇండికేట్స్ కాన్వెక్స్ లెన్స్ ఇన్ యువర్ టెక్స్ట్ బుక్. ఓకేనా. స్టేట్ టెక్స్ట్ బుక్ వాళ్ళు. సో సిబిఎస్ఈ వాళ్ళకైతే డైరెక్ట్ ఇలానే కాన్వెక్స్ అంటే ఇది ఉంటుంది, కాంకేవ్ అంటే దిస్ విల్ బి ద కాంకేవ్, రైట్. ఓకే. సో స్టేట్లో మాత్రం ఇలా ఉంటాయి. సో దిస్ ఈజ్ ద కాన్వెక్స్ లెన్స్ అండ్ దిస్ ఈజ్ ద కాంకేవ్ లెన్స్. ఓకేనా. సో నేను మాత్రం ఇక్కడ కంప్లీట్ డయాగ్రామ్ డ్రా చేస్తాను ఫర్ సింపుల్ అండర్స్టాండింగ్. ఓకే. సో అందరి స్టూడెంట్స్ కూడా ఈజీగా యూజ్ అవుతుంది. స్టేట్ బుక్ వాళ్ళు మాత్రం ఇలా ఉన్నప్పుడు మీరు కాన్వెక్స్ అనుకోండి, ఇలా ఉన్నప్పుడు కాంకేవ్ అనుకోండి. ఓకే. చలో. సో ఇక ముందుకెళ్దాం చూడండి. సో ద ఇమేజ్ ఫార్మేషన్ రూల్స్ ఇన్ ద కేస్ ఆఫ్ కన్వర్జింగ్ లెన్స్. పుట్ ద హెడింగ్ ఇమేజ్ ఫార్మేషన్ కేసెస్ in convex lens, converging lens. Convex lens are nothing but the converging lens. Okay na, proper ga note cheskondi. So we have to draw each ray diagram here. So దీంట్లో 6 cases, దాంట్లో 2 cases, and దీనికి టేబుల్ దానికి టేబుల్. సో అక్కడితో క్లాస్ వైండ్ అప్ చేసేద్దాం. ఓకేనా. రైట్. ఎస్. సో నౌ see here. So the first one. So the object placed at infinity. So let me use another color. కొంచెం టైం టేకింగ్ అయినా పర్లేదు, బట్ అన్నీ కూడా ఇక్కడ హ్యాండ్ రైటింగ్తోనే రాస్తాను. అంటే బోర్డు మీద ప్రింటెడ్ తీసుకురాకుండా నేను హ్యాండ్తో రాయడానికి రీజన్ ఏంటంటే సో నేను రాస్తున్నప్పుడు మీరు ఏదైతే చూస్తారో అని మీరు ఏదైతే నోట్స్ ప్రిపేర్ చేసుకుంటారో అది మీ మైండ్లో స్ట్రాంగ్గా ఫీడ్ అయిపోతుంది. ఓకేనా. సో చలో. సో ద ఆబ్జెక్ట్ ఎట్ ఇన్ఫినిటీ ఫస్ట్.
So let me take the convex mirror. This is convex lens. Sorry, this is the convex lens, optical center, the principal axis. So here the 2f2, f2, optical center, f1, the 2f1. 2f1 is nothing but c1. 2f2 is nothing but c2. Okay na? So object ni మనం ఎక్కడ తీసుకుంటున్నాం? The object is placed at infinity. Let's say here is the object is placed at very far distance. Physics లో infinity అంటే ఏంటి? At very far distance. So infinity object నుంచి మనకి ఎప్పుడైనా ఏ రేస్ వస్తాయి? So we guys know that the parallel rays will come from the infinity object. So ఇలా వచ్చిన parallel rays, see here, they converge like this, ఇలా refract అవుతాయి. So and ఈ రే ఎలా రిఫ్రాక్ట్ అవుతుంది? ఇలా రిఫ్రాక్ట్ అవుతుంది. సో ఎనీ టూ రిఫ్రాక్టెడ్ రేస్ మనకి ఎక్కడైతే మీట్ అవుతాయో సో దట్స్ అ ఇమేజ్ ఫార్మ్డ్ ప్లేస్, రైట్. సో ఫస్ట్ ఇక్కడ డిఫరెంట్ కేసెస్ రాయండి. సో వేర్ డిడ్ వి ప్లేస్ ద ఆబ్జెక్ట్ అండ్ వేర్ ద ఇమేజ్ హ్యాస్ ఫార్మ్డ్ అండ్ సో వాట్ ఈస్ ద నేచర్ ఆఫ్ ద ఇమేజ్ అండ్ వాట్ ఈస్ ద సైజ్ ఆఫ్ ద ఇమేజ్, సైజ్ ఆఫ్ ద ఇమేజ్. ఓకేనా? సో ఈ రే డయాగ్రామ్స్ డ్రా చేసే ముందు ఒకసారి మిర్రర్స్వి రీకాల్ చేసుకోండి, మిర్రర్స్వి ఒకసారి చూసుకోండి. ఓకేనా? మీరు ఎనలాగి అంటే దాన్ని దీన్ని పోల్చుకొని నేర్చుకోవచ్చు. ఓకే, సో ఆబ్జెక్ట్ ఎక్కడ ప్లేస్ చేసాం మనం? ద ఆబ్జెక్ట్ ఈజ్ ప్లేస్డ్ ఎట్ ఇన్ఫినిటీ. సో ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయిందమ్మా? ద ఇమేజ్ ఈజ్ ఫార్మ్డ్ ఎట్ f1, ఎట్ ద ప్రిన్సిపల్ ఫోకస్. అండ్ సో నేచర్, సో ఈ రిఫ్రాక్టెడ్ రేస్ అన్నవి యాక్చువల్గా మీట్ అయినాయి కాబట్టి సో ద ఇమేజ్ ఫార్మ్డ్ ఈజ్ అ రియల్ అండ్ ఇన్వర్టెడ్. So the image formed is a real and inverted. So and size వచ్చేసరికి the image size is so point sized, highly diminished or the point sized image. This is a point sized image. సో అర్థమైందా? సో ఇప్పుడు ఒక్కసారి మిర్రర్స్తో కంపేర్ చేసుకుంటే మీరు ఫస్ట్ కేసులో ఇఫ్ ద ఆబ్జెక్ట్ ఈజ్ ప్లేస్డ్ ఎట్ ఇన్ఫినిటీ ఫర్ ద కాన్కేవ్ మిర్రర్ ఆర్ ద కన్వర్జింగ్ మిర్రర్, సో ఎక్కడ ఫామ్ అవుతుంది ఇమేజ్? ఎట్ ఫోకస్. అవునా? కాన్కేవ్ మిర్రర్కి ఇలా, సో ఇలా ఉన్నప్పుడు సో ఆబ్జెక్ట్ని మనం ఎక్కడో ఇన్ఫినిటీ దగ్గర ప్లేస్ చేసాం, ఇలా రిఫ్లెక్ట్ అవుద్ది. సో ఎక్కడో ఇన్ఫినిటీ దగ్గర ప్లేస్ చేసిన దానికి ఇలా రిఫ్లెక్ట్ అవుద్ది. సో ఇమేజ్ ఇక్కడ ఫామ్ అయింది. సో దిస్ ఈజ్ ద రియల్ అండ్ ఇన్వర్టెడ్ ఇమేజ్. సో మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే మిర్రర్స్లో ద రియల్ అండ్ ఇన్వర్టెడ్ ఇమేజెస్ టువర్డ్స్ టు ద లెఫ్ట్ ఆఫ్ ద పోల్ ఫామ్ అవుతాయి. ఓకే, సో అదే లెన్స్లో రియల్ అండ్ ఇన్వర్టెడ్ ఇమేజెస్ టు ద రైట్ ఆఫ్ ద ఆప్టికల్ సెంటర్. గుర్తుపెట్టుకోండి, మిర్రర్స్లో టు ద లెఫ్ట్ ఆఫ్ ద పోల్ రియల్ అండ్ ఇన్వర్టెడ్ ఇమేజెస్, సో లెన్స్లో టు ద రైట్ ఆఫ్ ద ఆప్టికల్ సెంటర్. ఓకేనా? చలో, సో అది మైండ్లో పెట్టుకోండి. సో ఫస్ట్ కేస్ డన్, రైట్. సో నెక్స్ట్ సెకండ్ కేస్కి వెళ్దాం చూడండి. చలో, సో ద సెకండ్ కేస్, సో ఆబ్జెక్ట్ని కొంచెం ముందుకు జరపండి టువర్డ్స్ ద లెన్స్. So the case 2, that is object placed beyond 2f2. సో లెఫ్ట్ సైడ్ నేను f2 అని తీసుకున్నాను, సో కాబట్టి బియాండ్ 2f2 అని తీసుకుంటున్నాను. సో రైట్, సో లెట్ మీ డ్రా ద డయాగ్రామ్ అగైన్. సో దిస్ ఈజ్ అ కాన్వెక్స్ లెన్స్, ద ఆప్టికల్ సెంటర్, అండ్ దిస్ ఈజ్ ద 2f2, f2, f1, 2f1, right? So this is the optical center, right? So now fine, so now the object is placed beyond 2f2, somewhere here the object is placed somewhere here. So take any two rules. So I am taking one rule parallel to the principal axis, passes through the focus. Incident ray parallel to the principal axis, the refracted ray passes through the focus. And so the another rule I am taking, so the incident ray passes through the optical center, the refracted ray goes undeviated. ఏదైతే ఆప్టికల్ సెంటర్ నుంచి పాస్ అవుతుందో అది అన్డీవియేటెడ్, ఇక డీవియేట్ అవ్వకుండా వెళ్ళిపోద్ది. సో ఇప్పుడు ఈ టూ రిఫ్రాక్టెడ్ రేస్ ఎక్కడ మీట్ అయినాయి చూడండి. సో హియర్ ఇక్కడ మీట్ అయినాయి, అవునా? సో ఆబ్జెక్ట్ని మనం ఇక్కడ ప్లేస్ చేసాం, ఇమేజ్ ఇక్కడ ఫామ్ అయింది. సో మళ్ళీ కేసెస్ రాయండి. సో వేర్ ద ఆబ్జెక్ట్ హ్యాస్ ప్లేస్డ్ and where the image has formed and what is the nature of the image and what is the
size of the image. These are the 4 points we should note from here. So first, object is beyond to f2 or beyond c2 or c1. See, మీరు c1 f1 రాసుకోవచ్చు, f2 c2 రాసుకోవచ్చు, దట్స్ అప్ టు యూ. ఓకే, సో ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయింది మనకి? సో బిట్వీన్ f1 and 2f1, between f1 and 2f1. సో నేచర్, 2 రిఫ్రాక్టెడ్ రేస్ యాక్చువల్గా మీట్ అయినాయి కాబట్టి దిస్ ఈస్ ద రియల్ అండ్ ఇన్వర్టెడ్ ఇమేజ్. ఇక్కడ కూడా చూడండి, రియల్ అండ్ ఇన్వర్టెడ్ ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయింది? టు ద రైట్ ఆఫ్ ద ఆప్టికల్ సెంటర్, అవునా? సో అదేవిధంగా సైజ్, సో ద సైజ్ ఈజ్ అ డిమినిష్డ్. దిస్ ఈస్ ద డిమినిష్డ్ ఇమేజ్, రైట్? ఎందుకంటే ఆబ్జెక్ట్ సైజ్ ఇంత ఉంది, ఇమేజ్ సైజ్ దానికంటే తక్కువ ఉంది కాబట్టి డిమినిష్డ్. ఓకే, క్లియర్, గుడ్. సో కేస్ 3కి రండి. ఇప్పుడు ద థర్డ్ కేస్ ఇంకొంచెం ముందుకు జరపండి ఆబ్జెక్ట్ని. సో ద ఆబ్జెక్ట్ ఈస్ ప్లేస్డ్ ఎట్ f2. ఓకేనా? సో ద ఆబ్జెక్ట్ placed, sorry, not at f2, the object is placed at 2f2. Object placed at 2f2. So right, so now let me take, this is a convex lens, so optical center, so 2f2, f2, f1 to f1. So optical center O, right? So object ఎక్కడ ప్లేస్ చేసాము ఇప్పుడు? So object is placed at 2f2 here. So first take the incident ray parallel to the principal axis. So it passes through the focus. The refracted ray will pass through the focus, right? So I am taking one more incident ray which passes through the optical center. So it goes undeviated. So here like this. So here the image will be formed. So see here, this is a image formed. So if you observe, the object is placed here and the image is formed here. So now again write the cases. So where the object has placed and image, nature and size, right? So now let's see here. So the object is placed at 2f2 or at c2. So the image ekkada form ayindi? Image has formed at 2f1. So at 2f1 or c1, right? So nature, what is the nature of the image that has formed? So the real and inverted image. Enduku? Because ee refracted rays annavi actually ga meet ayinayi. So kabatti this is the real and inverted image. So and size, so object size ఎంత ఉందో image size కూడా అంతే ఉంది. So kabatti, so it's a same size image. Okay na? So clear the third case, third rule. Good. So now let's go for the fourth rule. So object ni inkoncham munduku jarpandi. So the fourth one, object placed between 2f2 and f2. So the object placed between 2f2 and f2. Okay na? So first, so this is a optical center, right? So here 2f2, f2, f1, so 2f1. ఓకేనా? నాతో పాటు మీరు కూడా రే డయాగ్రామ్స్ డ్రా చేయండి, అప్పుడే మీకు ఈజీగా వస్తాయి. సో అంతేలే కానీ సార్ చెప్తున్నాడుగా మంచిగా సినిమా చూసినట్టు చూద్దామని చూడకండి. ఓకే, సో మీ అంతటా మీరు డ్రా చేస్తేనే వస్తాయి ఇవి. సో చలో, సో ఇక్కడ ప్లేస్ చేస్తున్నాను ఆబ్జెక్ట్ బిట్వీన్ 2f2 అండ్ f2. సో ఇక్కడ నుంచి ఒక 2 రేస్ తీసుకోండి. సో ఒకటి ఇన్సిడెంట్ రే ప్యారలల్ టు ప్రిన్సిపల్ యాక్సిస్ తీసుకుంటున్నా, రిఫ్రాక్టెడ్ రే f1 నుంచి ఇలా పాస్ అవుతుంది. సో ఇంకొక రేని ఐఎమ్ టేకింగ్ ద ఇన్సిడెంట్ రే passes through the optical center and refracted ray goes undeviated. సో అంటే ఇక్కడ చూడండి, సో మళ్ళీ ద ఆబ్జెక్ట్ని మనం ఎక్కడ ప్లేస్ చేసాం, ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయింది, అండ్ సో నేచర్ ఆఫ్ ద ఇమేజ్ ఏంటి,
సైజ్ ఆఫ్ ద ఇమేజ్ ఏంటి? సో నేచర్ అండ్ ద సైజ్. రైట్, గుడ్. సో ఇప్పుడు జాగ్రత్తగా చూడండి, ఇక్కడ ఫస్ట్ ఆబ్జెక్ట్ని బిట్వీన్ 2F2 and F2. రైట్. సో వేర్ ద ఇమేజ్ హ్యాస్ ఫార్మ్డ్ బియాండ్ 2F1. సో దీనికి కొంచెం యువతల అంటే బియాండ్ 2F1, బియాండ్ 2F1 ఆర్ C1. సో నెక్స్ట్, సో నేచర్ ఏంటి? సో ఈ రిఫ్రాక్టెడ్ రేస్ యాక్చువల్గా మీట్ అయినాయి. ఇది ఒక రిఫ్రాక్టెడ్ రే, ఇది ఒక రిఫ్రాక్టెడ్ రే. సో ఆ రెండు మీట్ అయినట్లు మనకు కనిపిస్తుంది కాబట్టి సో దిస్ ఈజ్ రియల్ అండ్ ఇన్వర్టెడ్ ఇమేజ్. సో సైజ్ చూడండి, ఆబ్జెక్ట్ సైజ్ ఇంత ఉంటే ఇమేజ్ సైజ్ ఇంత ఉంది. సో ఇట్ ఈస్ ద ఎన్లార్జ్డ్ ఇమేజ్. దిస్ ఈస్ ద ఎన్లార్జ్డ్ ఇమేజ్. ఓకేనా? క్లియర్ ఎవ్రీవన్? చలో, సో నెక్స్ట్. సో ద ఫిఫ్త్ కేస్, ఇంకొంచెం ముందుకు జరపండి ఆబ్జెక్ట్ని టువర్డ్స్ ద లెన్స్. సో ఆబ్జెక్ట్ ప్లేస్డ్ at F2. So object placed at F2. So first let's take, this is the convex lens, the optical center. So 2F1, F1, F2, so the 2F2. Okay, so ఇప్పుడు ఆబ్జెక్ట్ ని ఇక్కడ తీసుకుంటున్నాం. సో at F2, సో ఇక్కడ తీసుకుంటున్నాను ఆబ్జెక్ట్ ని. సో మళ్ళీ 2 ఇమేజ్ ఫార్మేషన్ రూల్స్ యూజ్ చేయండి. So parallel to the principal axis passes through the focus, first rule, and up passes through the optical center, it goes undeviated. So passes through the optical center, it goes undeviated, right, like this. ఇలా వెళ్తుంది అంతేనా? సో స్ట్రైట్గా డ్రా చేస్తే. సో దీన్ని కూడా ఇలా తీసుకురండి. సో దీన్ని ఇలా తీసుకొస్తే సో ఇది ఇలా వస్తుంది. సో ఇది ఇలా వెళ్తుంది. సో సమ్వేర్ ఎక్కడో ఒక ఇన్ఫినిటీ దగ్గర ఇవి రెండు మీట్ అవుతాయి. సో ఈ రెండు ఇలా వెళ్ళి సో ఇలా ఒక ఇన్ఫినిటీ పాయింట్ దగ్గర మీట్ అవుతాయి. సో నౌ రైట్ ద కేసెస్. సో వేర్ ద ఆబ్జెక్ట్ హ్యాస్ ప్లేస్డ్ అండ్ ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయింది అండ్ నేచర్ ఆఫ్ ద ఇమేజ్ ఏంటి, సైజ్ ఆఫ్ ద ఇమేజ్ ఏంటి. ఓకేనా? సో ఫస్ట్, సో ద ఆబ్జెక్ట్ ప్లేస్డ్ ఎట్ 2F2, sorry, not at F2, right? And so image ekkada form ayindi. So the image has formed at infinity. Okay na? So next, so what type of image? So infinity దగ్గర అయినా సరే ఆ రెండు మీట్ అయ్యాయి బట్ ఎక్కడ ఇన్ఫినిటీ దగ్గర చాలా దూరంలో మీట్ అయ్యాయి. సో మీట్ అయ్యాయి కాబట్టి సో ద ఇమేజ్ ఫార్మ్డ్ విల్ బి రియల్ అండ్ ఇన్వర్టెడ్. అవునా? సో సైజ్, సో ఇక్కడ చూడండి, ద ఇమేజ్ సైజ్ ఈజ్ దిస్ మచ్, ఇక్కడ నుంచి ఇక్కడికి ప్రిన్సిపల్ యాక్సిస్ వరకు. సో విచ్ ఈస్ హైలీ ఎన్లార్జ్డ్ ఇమేజ్. దిస్ ఈస్ ద హైలీ ఎన్లార్జ్డ్ ఇమేజ్. దిస్ ఈస్ ద ఫిఫ్త్ కేస్ ఆఫ్ ద ఇమేజ్ ఫార్మేషన్ ఇన్ కాన్వెక్స్ లెన్స్. సో ఇప్పుడు ద లాస్ట్ కేస్, సిక్స్త్ కేస్కి రండి. లెట్స్ కమ్ టు ద కేస్ 6. సో ద ఆబ్జెక్ట్ ప్లేస్డ్ బిట్వీన్, ఇంకొంచెం ముందుకు జరపండి టువర్డ్స్ ద లెన్స్, ఇంకొంచెం ముందుకు జరపండి. ఇంతకుముందు ఎక్కడ ప్లేస్ చేసాం? సో ఎట్ F2 ప్లేస్ చేసాం. ఇప్పుడు F2కి Oకి మధ్యలో ప్లేస్ చేద్దాం. సో ఆబ్జెక్ట్ ప్లేస్డ్ బిట్వీన్ F2 అండ్ ఆప్టికల్ సెంటర్ O. ఓకేనా? సో ఫస్ట్ డ్రా ద రే డయాగ్రామ్. సో దిస్ ఈజ్ ద కాన్వెక్స్ లెన్స్, ఆప్టికల్ సెంటర్. సో దిస్ ఈజ్ ద 2F2, F2, so F1, so 2F1, 2F1. Okay na? So first, this is the optical center. So now, so object is here, right? So I am taking 2 rules, any 2 rules తీసుకోండి. So first, so incident ray parallel to the principal axis, so the refracted ray goes like this. ఇలా. Right. So and so the second rule, if the incident ray passes through the optical center, it goes like this. ఇలా వెళ్ళిపోద్ది. ఓకేనా? సో అంటే ఈ 2 రేస్ ఎలా ఉన్నాయి చూడండి. సో ఒకటేమో ఇలా వెళ్తుంది, సో ఇంకొకటేమో ఇటు వెళ్ళిపోతుంది. సో అంటే ఈ రెండు కూడా ఇలా వెళ్ళిపోతున్నాయి. అర్థమైందా? సో ఈ రెండు కూడా ఇలా ఇట్లా రావట్లేదు. సో ఇలా వెళ్ళిపోతున్నాయి, కొంచెం దూరం అవుతున్నాయి వెళ్తున్న కొద్దీ. ఓకేనా? సో కాబట్టి
సో దీస్ టూ రేస్ విల్ నెవర్ మీట్ దిస్ సైడ్. సో బట్ వీటిని మనం ఎక్స్ట్రాపులేట్ చేస్తే ఈ రేని ఎక్స్ట్రాపులేట్ చేశారు, సో ఈ రేని ఎక్స్ట్రాపులేట్ చేశారు, సో ఈ రెండు కూడా ఇక్కడ కలిసినట్టు కనిపిస్తాయి. సో అంటే సో దిస్ ఈజ్ ద ప్లేస్ వేర్ ద ఇమేజ్ హ్యాస్ ఫార్మ్డ్. ఓకేనా. సో ఇక్కడ ఆబ్జెక్ట్ ప్లేస్ చేసాం మనం. ఓకే. సో ఇప్పుడు వేర్ ద ఆబ్జెక్ట్ హ్యాస్ ప్లేస్డ్, ఇమేజ్ని ఎక్కడ ఫామ్ చేసాం, మనం ఫామ్ చేయడం కాదు, అదే ఫామ్ అయింది. ఓకే. సో నేచర్ ఏంటి అండ్ సైజ్ ఆఫ్ ద ఇమేజ్ ఏంటి, ఈ 4 పాయింట్స్ నోట్ చేయండి. సో ఆబ్జెక్ట్ అయితే మీరు ఆబ్వియస్గా బిట్వీన్ F2 and O డైరెక్ట్. సో నౌ ద థింగ్ ఈజ్, సో వేర్ ద ఇమేజ్ హ్యాస్ ఫార్మ్డ్, సో ఇమేజ్ అన్నది సో ఇట్ ఫార్మ్డ్ బిహైండ్ ద లెన్స్, రైట్, ఆర్ ఎల్స్ సేమ్ సైడ్ యాజ్ ఆఫ్ ద ఆబ్జెక్ట్. బిహైండ్ అని రాయకండి, ఎందుకంటే 2 సైడ్స్ ఉంటాయి కాబట్టి లెన్స్కి బిహైండ్ అని రాయలేవు. సో సేమ్ సైడ్ యాజ్ ఆఫ్ ఆబ్జెక్ట్. సో ఆబ్జెక్ట్ ఉన్న సైడే ఇమేజ్ కూడా ఫామ్ అయింది. ఓకేనా. సో అదేవిధంగా సో నేచర్, సో రేస్ అన్నవి యాక్చువల్గా మీట్ అవ్వట్లేదు, బట్ ఈ రేస్ని ఎక్స్ట్రాపులేట్ చేస్తే సో బ్యాక్ సైడ్ మీట్ అవుతున్నట్టు కనిపిస్తున్నాయి, ఇట్లా మీట్ అవుతున్నట్టు కనిపిస్తున్నాయి. సో కాబట్టి రేస్ ఎప్పుడైతే మీట్ అవుతున్నట్టు కనిపిస్తాయో సో మనకు ఏ టైప్ ఆఫ్ ఇమేజ్ ఫామ్ అవుతుంది, సో ద వర్చువల్ అండ్ ఎరెక్ట్ ఇమేజ్. అండ్ వాట్ ఈస్ ద సైజ్ ఆఫ్ ద ఇమేజ్, సో ద సైజ్ ఆఫ్ ద ఇమేజ్ ఈస్ ఎన్లార్జ్డ్. ఓకేనా, క్లియర్. సో దీస్ ఆర్ ద 6 కేసెస్ ఆఫ్ ఇమేజ్ ఫార్మేషన్. ఓకే. సో ఒక్కసారి దీనికి సంబంధించిన టేబుల్ డ్రా చేద్దాం చూడండి. సో మనకు టేబుల్ డ్రా చేస్తే క్లియర్ ఐడియా వస్తుంది. సో లెట్స్ డ్రా ద టేబుల్ ఫర్ దిస్. సో ఫస్ట్ ఆబ్జెక్ట్ ఎక్కడ ప్లేస్ చేసాం, ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయింది, అండ్ సో నేచర్ ఆఫ్ ద ఇమేజ్ ఏంటి, అండ్ సైజ్ ఆఫ్ ద ఇమేజ్ ఏంటి, రైట్. సో దీస్ ఆర్ ద 4 cases. సో ఫస్ట్, సో ద ఆబ్జెక్ట్ ఈస్ ప్లేస్డ్ ఎట్ ఇన్ఫినిటీ. సో ద ఆబ్జెక్ట్ ఈస్ ప్లేస్డ్ ఎట్ ఇన్ఫినిటీ. సో ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయింది, సో ఎట్ F1. సో నేచర్ వచ్చేసరికి సో ఇట్స్ అ రియల్ అండ్ ఇన్వర్టెడ్ ఇమేజ్. ఇది ఫస్ట్ కేస్ మనం డిస్కస్ చేసింది. సో సైజ్ వచ్చేసరికి సో ద ఇమేజ్ ఈజ్ హైలీ డిమినిష్డ్ ఆర్ ద పాయింట్ సైజ్డ్ ఇమేజ్, రైట్, గుడ్. సో నెక్స్ట్, సో ద సెకండ్ వన్ కొంచెం ముందు జరిపాం ఆబ్జెక్ట్ని. సో బియాండ్ 2F2. సో వేర్ ద ఇమేజ్ హ్యాస్ ఫార్మ్డ్, సో బిట్వీన్ F1 అండ్ 2F1. అంటే ఆబ్జెక్ట్ని లెన్స్ దగ్గర తీసుకెళ్తుంటే ఇమేజ్ కొంచెం దూరం వెళ్ళిపోతుంది, అవునా. సో దిస్ ఈజ్ ఆల్సో రియల్ అండ్ ఇన్వర్టెడ్ ఇమేజ్. సో దిస్ ఈజ్ అ డిమినిష్డ్, సెకండ్ కేసులో వచ్చింది మనకి డిమినిష్డ్, రైట్. సో థర్డ్ కేస్, సో వేర్ ద ఆబ్జెక్ట్ ఈస్ ప్లేస్డ్ ఎట్ 2F2. సో ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయింది, ఎట్ 2F1. సో వాట్స్ ద నేచర్, రియల్ అండ్ ఇన్వర్టెడ్. సో ఇమేజ్ సైజ్ ద సేమ్ సైజ్ ఇమేజ్, అవునా. సో నెక్స్ట్, సో ద ఫోర్త్ కేస్, సో ఎట్ ఆర్ బిట్వీన్ 2F2 అండ్ F2. సో ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది, సో బియాండ్ 2F1, రైట్. సో స్టిల్ ఇట్ ఈస్ ఏ రియల్ అండ్ ఇన్వర్టెడ్ ఇమేజ్. సో ఇది ఎన్లార్జ్డ్, రైట్. సో నెక్స్ట్, సో ఫిఫ్త్ కేస్ ఎట్ F2. ఓకేనా. సో ద ఇమేజ్ హ్యాస్ ఫార్మ్డ్ ఎట్ ఇన్ఫినిటీ. సో ఇట్స్ ఎ రియల్ అండ్ ఇన్వర్టెడ్ ఇమేజ్. సో అండ్ హైలీ ఎన్లార్జ్డ్, ద ఇమేజ్ ఈస్ హైలీ ఎన్లార్జ్డ్, క్లియర్. సో నెక్స్ట్, సో ద సిక్స్త్ కేస్, సో వేర్ ద ఆబ్జెక్ట్ ఈస్ ప్లేస్డ్ బిట్వీన్ ద F2 అండ్ O. F2కి ఆప్టికల్ సెంటర్కి మధ్యలో. సో ఇప్పుడు ద ఇమేజ్ ఈస్ ఫార్మ్డ్ సేమ్ సైడ్ ఆఫ్ ద ఆబ్జెక్ట్. సో సేమ్ సైడ్ యాజ్ ఆఫ్ ఆబ్జెక్ట్. సో అండ్ హియర్ ద ఇమేజ్ ఈజ్ అ వర్చువల్ అండ్ డైరెక్ట్ ఇమేజ్. అండ్
So what's the size? It's a enlarged image. Okay na? So these are the 6 image formation cases for convex lens. So these convex lens are also the converging lens అంటాం. ఓకేనా? ఇప్పుడు మీరు ఏం చేయండి అంటే కాంకేవ్ మిర్రర్ విచ్ ఈజ్ అ కన్వర్జింగ్ మిర్రర్ కదా, కాంకేవ్ మిర్రర్ని అండ్ కాన్వెక్స్ లెన్స్ని కంపేర్ చేయండి. సో మిర్రర్స్ కేసులో రియల్ అండ్ ఇన్వర్టెడ్ ఇమేజెస్ మనకి టు ద లెఫ్ట్ ఆఫ్ ద పోల్ ఫామ్ అవుతాయి అండ్ వర్చువల్ అండ్ డైరెక్ట్ ఇమేజెస్ టు ద రైట్ ఆఫ్ ద పోల్ ఫామ్ అవుతాయి మిర్రర్స్లో. అదే లెన్స్లోకి వచ్చేసరికి సో ద రియల్ అండ్ ఇన్వర్టెడ్ ఇమేజెస్ ఏమో టు ద రైట్ ఆఫ్ ద ఆప్టికల్ సెంటర్ ఫామ్ అవుతాయి అండ్ వర్చువల్ అండ్ డైరెక్ట్ ఇమేజెస్ ఏమో టు ద లెఫ్ట్ ఆఫ్ ద ఆప్టికల్ సెంటర్ ఫామ్ అవుతాయి, గుర్తుపెట్టుకోండి. అండ్ కాంకేవ్ మిర్రర్ ఆర్ కన్వర్జింగ్ మిర్రర్లో మనకి 5 కేసెస్ రియల్ అండ్ ఇన్వర్టెడ్ ఇమేజ్. సేమ్ 5 కేసెస్ ఇమేజెస్ ఎటువైపు ఉంటాయి? టు ద లెఫ్ట్ ఆఫ్ ద పోల్. సో ఇక్కడ కన్వర్జింగ్ లెన్స్లో లేదంటే కాన్వెక్స్ లెన్స్లో 5 కేసెస్లో రియల్ అండ్ ఇన్వర్టెడ్ ఇమేజెస్, బట్ ఇవి ఎటువైపు ఫామ్ అవుతాయి? టు ద రైట్ ఆఫ్ ద ఆప్టికల్ సెంటర్ ఫామ్ అవుతాయి. సో అక్కడ 1 కేసులో వర్చువల్ అండ్ డైరెక్ట్ ఇమేజ్, సో అది ఎటువైపు? టు ద రైట్ ఆఫ్ ద పోల్. సో ఇక్కడ 1 కేసులో వర్చువల్ అండ్ డైరెక్ట్ ఎటువైపు? టు ద లెఫ్ట్ ఆఫ్ ద ఆప్టికల్ సెంటర్. క్లియరా? ఇక మిగిలిందంతా సేమ్. అండర్స్టూడ్? సో మీరు కనుక ఇలా కంపేర్ చేసుకొని చదువుకుంటే సో మీకు ఈజీ గుర్తుంటుంది. సో ఒక్కసారి వీడియో పాస్ చేసి సో మళ్ళీ మనం ఏవైతే ఈ 6 ఇమేజ్ ఫార్మేషన్ రూల్స్ డిస్కస్ చేసామో వాటిని ఒకసారి డ్రా చేసుకొని చూసుకోండి. ఓకే, చలో నెక్స్ట్. సో నౌ సో ద ఇమేజ్ ఫార్మేషన్ కేసెస్ ఇన్ కాన్కేవ్ లెన్స్ చూద్దాం. ఇమేజ్ ఫార్మేషన్ cases in concave lens. Right? So the first rule, so the object placed at infinity. సో ఫస్ట్ ఆబ్జెక్ట్ని మనం ఇన్ఫినిటీ దగ్గర ప్లేస్ చేస్తున్నాం. సో ఫస్ట్ డ్రా చేయండి. సో దిస్ ఈజ్ అ కాన్వెక్స్ లెన్స్, ద ఆప్టికల్ సెంటర్. సో దీనికి మెయిన్ ఫోకస్ ఎటువైపు ఉంటుంది? లెఫ్ట్ సైడ్. ద మెయిన్ ఫోకస్ని F1గా తీసుకోండి. సో సింపుల్ గుర్తుపెట్టుకోవడానికి ఇది F1. సో ఇటువైపు F2 అండ్ 2F2 తీసుకుంటున్నాను నేను. ఓకేనా? సో అంటే కాన్వెక్స్ లెన్స్లో మెయిన్ ఫోకస్ ఈజ్ టు ద రైట్ కాబట్టి దాన్ని F1గా తీసుకున్నాను అండ్ మెయిన్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఈజ్ C2, సో సారీ C1. సో దాన్ని రైట్గా తీసుకున్నాను. సో ఇక్కడ మెయిన్ ఫోకస్ F1 అనమాట. సో కాబట్టి సో దిస్ ఈజ్ F1 ఈజ్ ద మెయిన్ లెఫ్ట్ సైడ్ తీసుకున్నాను. సో ఇటువైపు మెయిన్ ఫోకస్ టు ద రైట్. క్లియర్? చల్. సో నెక్స్ట్, సో ఈ కాన్వెక్స్ లెన్స్ మనం ఏమంటాం? సో దీస్ ఆర్ ద డైవర్జింగ్ లెన్స్ అని కూడా రాసుకోవచ్చు. రైట్. సో ఫస్ట్ సో ఆబ్జెక్ట్ని ఎక్కడ ప్లేస్ చేస్తున్నాం? సో ఇన్ఫినిటీ దగ్గర ప్లేస్ చేస్తున్నాం. సమ్వేర్ హియర్ ద ఆబ్జెక్ట్ ఈస్ ప్లేస్డ్. సో యూ గైస్ నో దట్ ఫ్రమ్ ఇన్ఫినిటీ ఆబ్జెక్ట్ ఆల్వేస్ ద ప్యారలల్ రేస్ విల్ కమ్. సో ఇలా వచ్చిన రే ఏమవుతుంది? ఇలా డైవర్ట్ అవుతుంది. సో ఇలా వచ్చిన రే ఏమవుతుంది? ఇలా డైవర్జ్ అవుతుంది. సో ఈ 2 రేస్ మీకు ఎక్కడా కూడా మీట్ అయినట్టు కనిపించదు, ఎందుకంటే ఇది ఇటువైపు వెళ్తుంది, ఇది ఇటువైపు వెళ్తుంది. సో ఇవి ఎక్కడ మీట్ అయ్యే ఛాన్స్ లేదు రైట్ సైడ్. బట్ ఈ రేస్ని మీరు కొంచెం ఎక్స్ట్రాపులేట్ చేస్తే సో ఇక్కడ మీట్ అవుతున్నట్టు కనిపిస్తాయి. సో ఇక్కడ మీట్ అవుతున్నట్టు కనిపిస్తాయి. సో విచ్ ఈజ్ నథింగ్ బట్ సో హియర్ ఈజ్ ద ఇమేజ్ ఫార్మ్డ్. రైట్. సో ఇప్పుడు రాయండి. సో వేర్ ద ఆబ్జెక్ట్ హ్యాస్ ప్లేస్డ్ అండ్ ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయింది అండ్ సో నేచర్ ఆఫ్ ద ఇమేజ్ ఏంటి, సైజ్ ఆఫ్ ద ఇమేజ్ ఏంటి. ఓకే. సో ఇప్పుడు చూడండి. సో ఫస్ట్ సో ఆబ్జెక్ట్ని ఎక్కడ ప్లేస్ చేసాం? ద ఆబ్జెక్ట్ ఈజ్ ప్లేస్డ్ ఎట్ ఇన్ఫినిటీ. సో ద ఇమేజ్ ఎట్ F1 మెయిన్ ఫోకస్ దగ్గర ఫామ్ అయింది. అండ్ నేచర్ సో రేస్ అన్నవి యాక్చువల్గా మీట్ అవ్వట్లేదు, రిఫ్రాక్టెడ్ రేస్ మీట్ అవ్వట్లేదు. సో మీట్ అవుతున్నట్టు కనిపిస్తున్నాయి కాబట్టి సో ద వర్చువల్ అండ్ ఎరెక్ట్ ఇమేజ్, వర్చువల్ అండ్ ద ఎరెక్ట్ ఇమేజ్. అండ్ సైజ్ వచ్చేసరికి చూడండి. సో ఇట్స్ అ
point sized are highly diminished. The point sized image are highly diminished image. So point sized are highly diminished image. Clear? This first rule, first thing. So next second chudandi. Second case, only two cases untai deentlo. So object placed between infinity and optical center. Infinity ki optical center ki madhyalo ekkadaina sare. So infinity and optical center ki madhyalo place cheyandi. So take the concave lens. So this is a concave lens. So the optical center. So here it is the f1, 2f1, f2 and the 2f2. Okay na? So now, so ఇప్పుడు చూడండి జాగ్రత్తగా. సో ఆబ్జెక్ట్ ఎక్కడ ప్లేస్ చేస్తున్నాను, ఎక్కడైనా ప్లేస్ చేయండి బిట్వీన్ ఇన్ఫినిటీ అండ్ ఆప్టికల్ సెంటర్. సో సమ్వేర్ హియర్ ఇక్కడ ప్లేస్ చేస్తున్నాను. సో నౌ ద ఇన్సిడెంట్ రే ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్. సో ఇట్ డైవర్జెస్, అపియర్స్ టు పాస్ త్రూ ద ఫోకస్. ఇలా ఫోకస్ నుంచి పాస్ అవుతున్నట్టు కనిపిస్తుంది. అండ్ సో ద ఇన్సిడెంట్ రే passes through the optical center. So it goes undeviated. So ఇలా వెళ్ళిపోతుంది. సో అంటే సో ఇక్కడ టూ రిఫ్రాక్టెడ్ రేస్ ఎక్కడ మీట్ అవుతున్నాయి. సో దోస్ టూ రిఫ్రాక్టెడ్ రేస్ ఆర్ మీటింగ్ సమ్వేర్ అరౌండ్ హియర్. ఓకేనా. సో అంటే ఆబ్జెక్ట్ని ఇక్కడ ప్లేస్ చేశారు, ఇమేజ్ ఇక్కడ ఫామ్ అయింది. సో కాబట్టి సో ద ఆబ్జెక్ట్ ఇమేజ్ nature and the size of the image. సో ఈ 4 పాయింట్స్ నోట్ చేయాలి మనం ఇప్పుడు. సో ఆబ్జెక్ట్ని ఎక్కడ ప్లేస్ చేసాం, బిట్వీన్ ఇన్ఫినిటీ అండ్ ఆప్టికల్ సెంటర్. సో ఇన్ఫినిటీకి ఆప్టికల్ సెంటర్కి మధ్యలో. సో ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయింది, ద ఇమేజ్ విల్ ఫామ్ బిట్వీన్ f1 అండ్ O. బిట్వీన్ f1 అండ్ O. సో ఈ రేస్ అన్నవి యాక్చువల్గా మీట్ అవ్వట్లేదు, ఎందుకంటే సో ఇది రిఫ్రాక్టెడ్ రే. సో ఈ రిఫ్రాక్టెడ్ రే ఇటు వెళ్తుంది, ఇంకొక రిఫ్రాక్టెడ్ రే ఇటు వెళ్తుంది. సో దీన్ని ఎక్స్ట్రాపులేట్ చేశాను, అదేవిధంగా ఈ రిఫ్రాక్టెడ్ రేని కూడా ఎక్స్ట్రాపులేట్ చేశా. సో ద టూ రిఫ్రాక్టెడ్ రేస్ అపియర్స్ టు మీట్ హియర్, అంటే మీట్ అవుతున్నట్టు కనిపిస్తున్నాయి. కాబట్టి సో ద ఇమేజ్ ఫార్మ్డ్ విల్ బీ ద వర్చువల్ అండ్ ఎరెక్ట్ ఇమేజ్. సో దిస్ ఈజ్ అ వర్చువల్ అండ్ ఎరెక్ట్ ఇమేజ్. సో వాట్ ఈస్ ద సైజ్ ఆఫ్ ద ఇమేజ్, సో దిస్ ఈజ్ ద డిమినిష్డ్ ఇమేజ్. డిమినిష్డ్ ఇమేజ్ అర్థమైందా. సో అంతే ఈ టూ కేసెస్. ఒకటి ఇన్ఫినిటీ దగ్గర ప్లేస్ చేసినప్పుడేమో ప్రిన్సిపల్ ఫోకస్ దగ్గర ఇమేజ్ ఫామ్ అవుతుంది. సో ఇన్ఫినిటీకి ఆప్టికల్ సెంటర్కి మీరు మధ్యలో ఎక్కడ ఆబ్జెక్ట్ని ప్లేస్ చేసినా సో ద ఇమేజ్ విల్ ఫామ్ బిట్వీన్ f1 అండ్ O. ఓకే, క్లియర్. అండ్ సో ఇక్కడ మీరు ఓవరాల్గా దీనికి కనుక ఇఫ్ యూ డ్రా ద వాట్స్ దట్ టేబుల్ డ్రా చేయండి కాంకేవ్ లెన్స్ కూడా. సో ఆబ్జెక్ట్ని ఎక్కడ ప్లేస్ చేసాం, ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయింది, టూ కేసెసే బట్ టేబుల్లో రాయండి, ఈజీ గుర్తుంటాయి. సో నేచర్ ఏంటి, సైజ్ ఏంటి, రైట్. చలో సో ఇప్పుడు ఫస్ట్ సో ద ఆబ్జెక్ట్ ఈజ్ ప్లేస్డ్ ఎట్ ఇన్ఫినిటీ. ఆబ్జెక్ట్ని మనం ఇన్ఫినిటీ దగ్గర ప్లేస్ చేసాం ఫస్ట్. సో ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయింది, ఎట్ f1. సో నేచర్ ఏంటి, ద వర్చువల్ అండ్ ఎరెక్ట్. అండ్ సో సైజ్ వచ్చేసరికి ద హైలీ డిమినిష్డ్ ఇమేజ్. రైట్. సో సెకండ్, సో బిట్వీన్ ఇన్ఫినిటీ అండ్ ఆప్టికల్ సెంటర్. సో ద ఇమేజ్ విల్ ఫామ్ బిట్వీన్ f1 అండ్ ఆప్టికల్ సెంటర్. సో మళ్ళీ వర్చువల్ అండ్ డైరెక్ట్ ఇమేజ్ అండ్ దిస్ ఈజ్ ద డిమినిష్డ్ ఇమేజ్. అంతే ఈ టూ కేసెసే మనకి. అక్కడ కాన్వెక్స్ మిర్రర్లో టూ కేసెస్, ఇక్కడ కాంకేవ్ లెన్స్లో టూ కేసెస్. అంటే మీరు సింపుల్గా ఇలా గుర్తుపెట్టుకోండి, కన్వర్జింగ్ కేసులో 6 కేసెస్ ఉంటాయి. కన్వర్జింగ్ దాంట్లో అక్కడ కన్వర్జింగ్ ఏంటి, కాన్కేవ్ మిర్రర్. ఇక్కడ కన్వర్జింగ్ ఏంటి, కాన్వెక్స్ లెన్స్. డైవర్జింగ్కి 2 కేసెస్.
సో అక్కడ డైవర్జింగ్ ఏంటి మిర్రర్స్లో, కాన్వెక్స్ మిర్రర్ ఈజ్ ద డైవర్జింగ్. ఇక్కడ డైవర్జింగ్ ఏంటి లెన్స్లో, సో ద కాంకేవ్ లెన్స్ ఆర్ ద డైవర్జింగ్ లెన్స్. దట్స్ ఇట్. ఓకేనా, క్లియర్. అండ్ సో ఇంకొక ఇంపార్టెంట్ కంక్లూషన్ మీరు రాయాల్సింది, సో ద కాన్వెక్స్ లెన్స్ విచ్ ఆర్ ద కన్వర్జింగ్ లెన్స్ దీంట్లో అవుట్ ఆఫ్ 6 cases, సో ఇన్ 5 cases రియల్ అండ్ ఇన్వర్టెడ్ ఇమేజ్ ఫామ్ అవుతుంది. రియల్ అండ్ ఇన్వర్టెడ్. అండ్ సో ఇన్ 1 case ఇట్ ఫార్మ్స్ వర్చువల్ అండ్ డైరెక్ట్. సో ఎప్పుడు ఇది వర్చువల్ అండ్ డైరెక్ట్, ఆబ్జెక్ట్ని మీరు ఎప్పుడైతే ఫోకస్ అండ్ ఆప్టికల్ సెంటర్ మధ్యలో ప్లేస్ చేశారో, వెన్ ద ఆబ్జెక్ట్ ఈస్ ప్లేస్డ్ బిట్వీన్ F1 అండ్ O, F1కి F2కి Oకి మధ్యలో ప్లేస్ చేశారో అప్పుడు మనకి వర్చువల్ అండ్ డైరెక్ట్ ఇమేజ్ ఫామ్ అవుతుంది. అండ్ సో ఈ కాన్వెక్స్ లెన్స్ మీరు కనుక అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి, సో ఈ టేబుల్ చూడండి. సో ఈ కాన్వెక్స్ లెన్స్ అన్నది సో ఎన్లార్జ్డ్ ఇమేజ్ని ఫామ్ చేయగలుగుతుంది, డిమినిష్డ్ ఇమేజ్ని ఫామ్ చేయగలుగుతుంది, సేమ్ సైజ్ ఇమేజ్ని ఫామ్ చేయగలుగుతుంది. సో అంటే ఏంటి, దాని మీనింగ్ ఏంటి, సో ద కాన్వెక్స్ లెన్స్ కెన్ ఫామ్ ద ఇమేజ్ హూజ్ మ్యాగ్నిఫికేషన్ విల్ బి గ్రేటర్ దాన్ 1. అంటే it can form the enlarged image, right? And so the magnification is equals to 1, so which is the same size image. Okay na? So ade vidhanga, so magnification less than 1, so which is diminished image. ఈ 3 kinds of images ni convex lens form cheyagaladu. So convex lens ante converging lens form cheyagaladu. సో అదే మీరు కాంకేవ్ లెన్స్, డైవర్జింగ్ లెన్స్కి వచ్చేసరికి ద కాంకేవ్ లెన్స్ విచ్ ఆర్ ద డైవర్జింగ్ లెన్స్. ఓకే, సో ఈ డైవర్జింగ్ లెన్స్ కేసులో వీ కెన్ సే దట్ సో ఓన్లీ 2 cases. సో ఈ 2 casesలో కూడా ద ఇమేజ్ ఫార్మ్డ్ విల్ బి వర్చువల్ అండ్ డైరెక్ట్. సో మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోండి, సో డైవర్జింగ్ మిర్రర్ కానీ డైవర్జింగ్ లెన్స్ కానీ ఎప్పుడు వర్చువల్ అండ్ డైరెక్ట్ ఇమేజ్నే ఫామ్ చేస్తాయి. అండ్ ఆ వర్చువల్ అండ్ డైరెక్ట్ ఇమేజ్ డిమినిష్డ్ ఉంటుంది. ఓకేనా, కాన్వెక్స్ మిర్రర్ కెన్ నెవర్ ఫామ్ ఏ ఎన్లార్జ్డ్ ఇమేజ్, అంతేనా. అలానే కాంకేవ్ లెన్స్ కెన్ నెవర్ ఫామ్ ఏ ఎన్లార్జ్డ్ ఇమేజ్. సో ఇలా గుర్తుపెట్టుకోండి, మీకు ఈజీగా ఉంటుంది. ఓకే, కాన్వెక్స్ లెన్స్, కాంకేవ్ లెన్స్ ఆల్వేస్ ద వర్చువల్ అండ్ డైరెక్ట్ అండ్ డిమినిష్డ్ ఇమేజ్. ఒకవేళ క్వశ్చన్లో మనకి ఇలా ఇచ్చారు, వర్చువల్ అండ్ డైరెక్ట్ ఇమేజ్ అండ్ ఎన్లార్జ్డ్ అని ఇచ్చారనుకోండి, సో అది ఏ కేసు అయి ఉంటుంది, వర్చువల్ అండ్ డైరెక్ట్ ఎన్లార్జ్డ్. సో అది ఏ లెన్స్ అయి ఉంటుంది, ద లెన్స్ ఆర్ ద కాంకేవ్ లెన్స్ అని రావాలి. సో ఒకవేళ వర్చువల్ అండ్ డైరెక్ట్ అండ్ డిమినిష్డ్ ఇమేజ్ అన్నారనుకోండి, సో అప్పుడు అది డెఫినెట్గా కాంకేవ్ లెన్సే. ఓకేనా, క్లియర్. సో క్వశ్చన్లో మీకు ఇలా ఇచ్చారు, లెట్సే ఇలా తీసుకోండి అమ్మా, ఏంటది, సో మ్యాగ్నిఫికేషన్. ఓకే, సో దీన్ని మనం నెక్స్ట్ క్లాస్లో మాట్లాడుకుందామండి. సో ఇక్కడ వేస్ట్. సో నెక్స్ట్ క్లాస్లో అయితే మనకి అంటే మీకు మ్యాగ్నిఫికేషన్ టర్మ్ ఇంట్రడ్యూస్ అవుతుంది, సో అప్పుడు ఇన్ డీటెయిల్గా అర్థం అవుతుంది. ఓకేనా, క్లియర్. సో ఈరోజు మనం మెయిన్గా రే డయాగ్రామ్స్ మీద ఫోకస్ చేసాం. సో రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ లెక్చర్ నెంబర్ 3 ఇది. సో ఫస్ట్ లెక్చర్, సెకండ్ లెక్చర్ అండ్ థర్డ్ లెక్చర్. సో రేపటి లెక్చర్లో మనం సో ఈ రిఫ్రాక్షన్ ఎట్ కర్వ్డ్ సర్ఫేసెస్కి ఫార్ములా డిరైవ్ చేస్తాం. అండ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రియల్ డెప్త్, అపారెంట్ డెప్త్ గురించి మాట్లాడుకుంటాం. అక్కడ ఇన్ డెప్త్ క్వశ్చన్స్ చేస్తాం. ఓకేనా. సో నెక్స్ట్ దాని తర్వాత క్లాస్లో విల్ గో ఫర్ ద లెన్స్ మేకర్స్ ఫార్ములా అండ్ లెన్స్ ఫార్ములా. ఓకేనా. సో దీనికి సంబంధించిన డౌట్స్ ఏమైనా ఉంటే ఒకసారి కామెంట్స్లో మెన్షన్ చేయండి. అండ్ సో సార్ మీరు చెప్పింది మా టెక్స్ట్ బుక్లో సీక్వెన్స్లో లేదంటే ఉండదు, నేను ఫస్టే చెప్పాను. సో నా లెక్చర్స్ ఫాలో అయితే చాప్టర్ మొత్తం విన్న తర్వాత అప్పుడు మీరు టెక్స్ట్ బుక్ ఫాలో అవ్వండి. ఓకేనా. ఆల్రెడీ మీరు స్కూల్లో చేసి ఉంటారు, బట్ అక్కడ అర్థం కాని వాళ్ళు లేదంటే మళ్ళీ ఒకసారి రివిజన్ కోసం చూసేవాళ్ళు చూస్తే అన్ని లెక్చర్స్ కలిపి ఒకసారి చూడండి నా లెక్చర్స్. ఓకేనా, క్లియర్. సో ఇక్కడితోనైతే ఈ క్లాస్ని వైండ్ అప్ చేద్దాం. సో ఇక నెక్స్ట్ క్లాస్, సో మళ్ళీ నెక్స్ట్ వీక్ వెన్స్డే రోజు మీకు 4th లెక్చర్ అప్లోడ్ చేస్తాను. సో దాంట్లో
రియల్ డెప్త్ అపారెంట్ డెప్త్ గురించి మాట్లాడుకుందాం. సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. సో షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్. ఎవరికైతే అవసరం ఉందో సో వాళ్ళకి ఒకసారి షేర్ చేయండి. అది మాకు హెల్ప్ అవుతుంది అండ్ మీరు షేర్ చేసిన వాళ్ళకు కూడా 100% హెల్ప్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ, బాయ్, విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ సెషన్.